శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారి ఫలితాలను తెలుసుకుందాము. తులారాశి వారికి సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. తులారాశి వారికి సంవత్సరం భాగ్య దశమ లాభస్థానాలలో గురుగ్రహ సంచారము, పంచమ చతుర్థంలో రాహువు, షష్టమంలో శనేశ్వరుడు, దశమంలో కేతువు గ్రహ సంచారం కలదు. జన్మజాతకంలో శనిగ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని తగిన శాంతి క్రతువులు జరిపించండి. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం వనదుర్గాంబ హోమాన్ని జరిపించాలి. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించాలి. ఈ రాశిలో జన్మించిన వారి ఉద్యోగ విశేషాలను తెలుసుకుందాము. గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రయోజనాలు దక్కుతాయి. చిన్న చిన్న పనులు 3 వంతులు సజావుగా సాగిపోతాయి. ఏవో కొన్ని విషయాలు మాత్రం మినహాయింపు. ఒత్తిడి కలిగించే ప్రైవేటు ఉద్యోగాల కన్నా సొంత వ్యాపారమే మేలు కావచ్చన్న అభిప్రాయం ఉంటుంది. మన పని మనం చేసుకుంటాము, మనకు రావాల్సిన కితాబు మనకి వస్తుంది కదా అన్నట్లుగా భావిస్తారు. పొరపాటు నిర్ణయాలు చేస్తారు. వ్యక్తిగత జాతకంలో బలం ఉందో లేదో తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే ఉద్యోగం వదిలేయండి, వ్యాపారాన్ని ప్రారంభించండి, లేదా మొదటికే మోసపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మార్కెటింగ్లో కావచ్చు, సేల్స్ విభాగాలలో కావచ్చు, ఇతర వ్యవహారాలలో ఉన్న వారందరికీ కూడాను కాలం అనుకూలంగా ఉంటుంది. రాహు స్థానాన్ని మార్చుకుంటున్నారు, గురువు స్థానం మారుతోంది కాబట్టి ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. అనవసరమైనటువంటి నిర్ణయాలను మాత్రం చేయవద్దు. వ్యాపార విశేషాలను తెలుసుకుందాము. ఎలక్ట్రానిక్ వ్యాపారాలలో ఉన్నవారికి మంచి అభివృద్ధి పొందుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు, గట్టిగా ప్రయత్నాలు చేసి క్లయింట్స్ని పెంచుకోవాలన్న ప్రయత్నాలు, ప్రణాళికలు సత్ఫలితాలను అందజేస్తాయి. ఫర్నిచర్ వ్యాపారస్తులకు, ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారస్తులకు మంచి ఆదాయం లభిస్తుంది. కాంట్రాక్ట్లు రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ మీ చేతికి అంది వస్తాయి. కాదు అని మీరు అనుకున్న పనులు చివరికి సానుకూల పడతాయి. మీ ప్రయత్న లోపం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. అలంకరణ వస్తు సామాగ్రి, బ్యూటీ పార్లర్లు, ఇమిటేషన్ జ్యువెలరీ, వస్త్ర వ్యాపారస్తులకు మంచి లాభాలని, పేరుని పొందగలుగుతారు. కాలక్షేపానికి కావచ్చు, వ్యక్తిగత అభివృద్ధికి కావచ్చు, కొన్ని నేర్చుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. మన కాళ్ళ మీద నిలబడాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అన్న విధంగా మీ ప్రవర్తన, ఆలోచనలు మారతాయి. కొత్త ఉపాధి అవకాశాన్ని వెతుక్కుంటారు. చిన్నపాటి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. సంపాదించిన ధనంతో కొద్ది భాగాన్ని పిల్లల పేరు మీద భద్రపరచాలని విస్తృత ప్రయత్నం చేస్తారు. ఆఖరి నిమిషంలో మాత్రం మార్పులు ఏర్పడటం, ఆ ధనం ఖర్చు కావడం బాధకి గురి చేస్తుంది. అంటే ఆ ధనం మళ్ళీ వ్యాపారంలోనే ఇన్వెస్ట్మెంట్ కింద పెడతారు, లేదా మెయింటెనెన్స్లకు ఉపయోగిస్తారు. మధ్యలో కాస్త నిదానం పడినప్పుడు మీ సొంత డబ్బులు ఉపయోగపడతాయి, అంత మాత్రమే. ఈ రాశిలో జన్మించిన వారి కుటుంబ విశేషాలను తెలుసుకుందాము. సంతానానికి సంబంధించిన విషయాలలో శుభవార్తను వింటారు. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వైద్యులను సంప్రదించి తగిన సమయానికి మంచి నిర్ణయం చేయండి. ఇరుగు పొరుగు వారితో స్వల్పమైన మనస్పర్ధలు, చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో మీ ఓర్పు, సహనాన్ని వాళ్ళు పరీక్షిస్తున్నట్టుగా మీరు భావిస్తారు. వివాహ విషయాలు ముడిపడతాయి. శుభకార్యాలు చేయగలుగుతారు. రాబోయే కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో కొద్దిపాటి కలహాలు ఏర్పడినప్పటికీ కుటుంబ వ్యక్తుల్లో మంచి మార్పు వస్తుంది. కొన్ని విషయాలలో మొండిగా ప్రవర్తించి
కొన్నిసార్లు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తారు. అయిన వాళ్ళతో చర్చించేటప్పుడు మరీ ముఖ్యంగా ముఖ్యమైన విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు కొన్ని మంచి పనులను ప్రారంభిస్తారు. వీటి ద్వారా పరోక్షంగా ధనలాభాన్ని మంచి పేరుని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారి వ్యక్తిగత అభివృద్ధి విశేషాలు తెలుసుకుందాము. అనవసరపు ఆలోచనలు అవసరంగా భావించి సుదీర్ఘకాలం ఆలోచించి ఒత్తిడికి గురవుతారు. ఇది మాత్రం మీ చేతిలో ఉండదు. ఎవరినైనా సంప్రదించి మంచి నిర్ణయం చేయండి. మనస్తాపం చెందుతారు. కొన్ని విషయాలలో మీరు ఎంత పట్టుదలకు వెళ్ళినా ఉపయోగం లేదు. జరగవలసినటువంటి మంచి ఎప్పుడో చేదాటిపోయింది. ఇది ఆలస్యంగా గ్రహిస్తారు. విలువైన వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అత్యంత సన్నిహితులైన వారికి బహుమతులుగా ఇస్తారు. ప్రేమ వివాహాల పట్ల ఆకర్షితులవుతారు. కొంతకాలం ఆకర్షణ కానీ వ్యామోహంతో కానీ తీసుకున్న నిర్ణయాలు ఆ తర్వాత తప్పని తెలుసుకొని ఎంతో బాధపడతారు. ఈ రాశిలో జన్మించిన వారి క్రీడలు సాంస్కృతిక అంశాలు తెలుసుకుందాము. క్రీడా రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నిస్తారు. ఆఖరి నిమిషం వరకు కూడాను మంచి పోరాటం చేస్తారు. అంటే కాంపిటీషన్లో పార్టిసిపేషన్ కోసమే ఎక్కువగా శ్రమిస్తారు. వన్స్ ఒకసారి మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత మాత్రము మీకంతా అనుకూలంగా ఉంటుంది. కానీ ఆఖరి నిమిషం వరకు మాత్రం బయట ఈ రాజకీయాలు ఈ సమర్థించడాలు ఎక్కువగా టైం పడతాయి. యోగా మెడిటేషన్ చేయగలుగుతారు. సర్టిఫికెట్లను పొందగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్తగా నేర్చుకోవాలన్న ఆలోచనలు ఉత్తేజాన్ని కలిగి ఉంటారు. పెయింటింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ పట్ల ఆకర్షితులవుతారు. వ్యవసాయదారుల విశేషాలను తెలుసుకుందాము. వ్యవసాయంలో ఉన్నవారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రుణాలు తీరేలాగా మంచి మార్గం లభిస్తుంది. కొద్దిగా పొలాన్ని కౌలకి ఇస్తారు. తోటలు పండ్ల తోటలు పూల తోటలు బాగుంటాయి. ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని పొందుతారు. వ్యవసాయ సంబంధమైన వ్యాపారాలు కూడా బాగుంటాయి. అందులో మంచి ఆదాయాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారి ఆరోగ్య విశేషాలను తెలుసుకుందాము. రక్త సంబంధమైన అనారోగ్యాలు అజీర్తితో అవస్థపడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడో చేయించుకున్న ఒక సర్జరీ కారణం చేత ఇప్పుడు బలహీనతలు సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడతాయి. వైద్యుల పట్ల నిరాశ చెందుతారు. తరచూ వారిని మార్చే ప్రయత్నం చేస్తారు. ఉన్న సమస్యకి మాత్రం పరిష్కారం దొరకదు. సంవత్సర ద్వితీయార్థంలో మంచి వైద్యులను పొందుతారు. వారిచ్చే సలహాలు సూచనలు మేరకు మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఆర్థిక విశేషాలను తెలుసుకుందాము. ఇంటికి సంబంధించి కొత్త వస్తువులను పరికరాలను రుణాలను తీసుకుంటారు. ఖర్చులకు తగిన ఆదాయం రావడం లేదన్న బాధ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బయట వాళ్ళు ఇచ్చే సలహాలు మంచి చెడులు తెలుసుకోక ఇబ్బంది పడే అవకాశం ఉంది. తెలిసి తెలియనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసి నష్టపోయే అవకాశం ఉంది. తెలియని ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళొద్దు. తెలిసినటువంటివి చేసుకుంటే ఏదో ఒక సమయానికి రావాల్సినటువంటి మంచి ఫలితం లభిస్తుంది. సంవత్సర ప్రథమ భాగము ద్వితీయ భాగము ఆదాయం బాగుంటుంది. ఖర్చులను మాత్రం మీరు ఆపలేరు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థుల విశేషాలను తెలుసుకుందాము. ద్వితీయ అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధిస్తారు. గవర్నమెంట్ పరీక్షలు ప్రైవేటు ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలను పొందుతారు. విదేశీ అవకాశాలలో మాత్రం కాస్త చికాకులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీల సంవత్సర ఫలితాలను తెలుసుకుందాము.
కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఉన్నవారికి మంచి ఫాలోవర్స్ పెరుగుతారు. వినూత్నమైనటువంటి కంటెంట్తో పాటు బాధ్యత కలిగినటువంటి మీ ప్రవర్తన ప్రశంసనీయంగా ఉంటుంది. అపశృతులు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వృత్తి నిమిత్తం కొన్ని పరికరాలను, వనరులను రుణం తీసుకున్న ధనంతో ఏర్పాటు చేసుకుంటారు. మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. దూర ప్రాంతాల నుండి శుభ సమాచారాన్ని అందుకుంటారు. వివాహ విషయాలు, శుభకార్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్న వ్యాపారాలు మంచి ధనాన్ని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. జనాకర్షణ ఏర్పడుతుంది. వస్తువుల రూపంలో, విలువైన స్థిరాస్తుల రూపంలో ధనాన్ని నిలువ చేయాలన్న ఆలోచనలు, ఆ విధమైనటువంటి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఒకానొక సుదీర్ఘకాలం నుండి నడుస్తున్నటువంటి సమస్యకి పరిష్కారం చేకూరుతుంది. వచ్చిన ఫలితము మీ మనస్తృప్తిని మాత్రం పొందలేదు. కానీ ఉన్న సమస్యకి పరిష్కారం చెందితే అంతే చాలని మీరు భావిస్తారు. కోర్టు వ్యవహారాలు, తీర్పులు చేతి దాకా వచ్చి అందని ద్రాక్షగా వ్యవహరిస్తాయి. మధ్యవర్తులు, లాయర్ల ద్వారా ఏవో మాట పట్టింపులు, చికాకులు కలిగే అంశాలే ఏర్పడుతుంటాయి. ముఖ్యమైన ప్రయాణాలు, రహస్య ప్రయాణాలు లాభిస్తాయి. ప్రజా జీవితంలో విశేష ప్రభావాన్ని చూపే అంశాలు, రాజకీయాలను మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. రాని బాకీలు వివాదాస్పదం అవుతాయి. మధ్యవర్తి పరిష్కారం వలన లాభాలను పొందగలుగుతారు. దైవానుగ్రహం వలన ఒక చోట నష్టపోయినప్పటికీ మరొక చోట లాభపడగలుగుతారు. సంవత్సరం మధ్యలో జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి, పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించవలసి ఉంటుంది. విజయవంతమయ్యే ప్రతి ఒక్క పనికి ఆటంకాలు ఏర్పడతాయి. స్పెక్యులేషను, షేర్లు మొదలైనవి మధ్యస్థంగానే లాభిస్తాయి. కీలక సమయాలలో అనారోగ్యాల వలన ఇబ్బంది పడకుండా ఉండేలాగా ముందు జాగ్రత్త చర్యలు పాటించండి. ఇవి ఈ సంవత్సరం తులారాశి వారి ఫలితాలు.